ఏ ఏసీపీ, నువ్వు ఎవరి ఏరియాలో ఉన్నావో తెలుసు కదా. ఏంట్రా ఇది? నీ మనుషుల్ని ఇంత చితకబాదానే? నువ్వింకా ఇది నీ ఏరియానే అనుకుంటున్నావా? ఏంటి ఒక 10 మందిని కొట్టావంటే నువ్వేదైనా గొప్పదానం అనుకుంటున్నావా? నీలాగా నేను ఎంతో మందిని చూశాను. ఇది నా ఏరియా, ఇక్కడ నేను చెప్పేదే చట్టం. రే పిచ్చోడా, నీది అనుకుంటున్న ఏరియా నా పోలీస్ స్టేషన్ సర్కిల్లో ఉందిరా. ఈ ఏరియా కంట్రోల్ మొత్తం పోలీస్ చేతుల్లోనే ఉంటుంది. ఇక నీ వేషాలన్నీ కట్టిపడే. హే, ఎవర్రా ఇది? అర్థం అన్నట్టే మాట్లాడుతుంది. నేను వచ్చాక కూడా ఇలాగే మాట్లాడుతున్నావు. ఫైట్కి ముందు ఇంట్రో ఎవరు నా గురించి ఇవ్వలేదా నీకు? నీ మనుషులకి నీ ఇంట్రొడక్షన్ కన్నా నా ఇంట్రొడక్షన్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. త్వరగా ఈ స్థలం ఖాళీ చేయి. నా మనుషులు నా బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ముందు ఇక్కడ నుంచి నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళిపో. ఈ స్థలం మొత్తం ఖాళీ చేయకుండా నేను ఈ ప్లేస్ వదిలేసి ఈ వెళ్ళను. స్థలం నుంచి బయటికి నేను అసలు వెళ్ళను, ఎందుకంటే ఇది నా కోట. నువ్వు నా కోటలో ఉన్నావు. పెద్దలు ఏం చెప్పారో నీకు తెలుసా? ఎంత ఓవర్గా మిడిసిపడినా మట్టిలోనే కలిసిపోతారు. శివప్ప, నెక్స్ట్ లైన్. మొక్కజొన్న సంగటిని తిన్నవాడు, అరే బంగారం తిన్నవాడు మట్టిలోకి. మరో 30 నిమిషాల్లో నువ్వు ఈ స్థలాన్ని ఖాళీ చేయకపోతే చెయ్యలేదంటే శివప్ప బండి తీయండి. ఎస్ మేడం. బాబు, మేడం మేడం నమస్తే మేడం. మీరు వెళ్ళండి మేడం, నేను క్లియర్ చేస్తాను. ఏ సూర్య, వెళ్ళరా, వెళ్ళటు. కామరాజ్, మేడం, ఐ వాంట్ దిస్ టు బి క్లియర్డ్ ఇన్ 30 minutes. మరో గంటలోపు వీడికి సంబంధించిన ఫైల్స్ అన్ని నా టేబుల్ మీద ఉండాలి. ఎస్ మేడం. 30 minutes క్లియర్ చేయండి. రే, నువ్వు చేసే పని ఉందే. మేడం మేడం మేడం, అదేంటంటే మేడం, నా వెనకాల ఎందుకు వస్తున్నారు? సెల్యూట్ చేయడానికా? క్లియర్ చేసేస్తాను మేడం. ముందు ఆ పని చూడండి. గన్ను లోపల పెట్టు సూర్య. సూర్య, ఈరోజు నీ బర్త్డేకి నేను కరెక్ట్ టైంకి రాకపోయి ఉంటే ఈరోజు నీ డెడ్ డే అయి ఉంటుంది. దాని స్టార్టింగే తేడాగా ఉంది. డిపార్ట్మెంట్లో నీకు నాకు సంబంధించిన ఫైల్స్ ఒక చోట్ల ఉండటం లేదు. కొంచెం మోసపోయినా ఆ ఫైల్స్లో కింద ఉన్న నీ ఫైలు పైకి వచ్చేస్తుంది. ఏసీపీ మేడం చాలా స్ట్రిక్ట్. కాస్త నిదానంగానే డీల్ చేయాలి. ఏంటి నీనా? రేయ్, నేను చెప్తున్నాను కదా, ఈరోజు నీ బర్త్డే మీ ఇంట్లో 4 గోడల మధ్యన ఉంచుకో, రోడ్లో కాదు. రేయ్, ఏంట్రా ముఖాలు చూస్తున్నారు? వెళ్ళండి, క్లియర్ చేయండి, వెళ్ళండి. రండి వెళ్దాం. శివప్ప, ఇకపై ఈ సూరి మీద ఒక కన్నేసి ఉంచాలి. అవును మేడం. సూర్య కోటను బద్దలు కొట్టిన ఏసీపీ మధ్యని. సూర్య పెద్ద రౌడీనా? హెచ్చరించిన ఏసీపీ మధ్యని అతనికి బాగా వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఏసీపీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నా డ్యూటీనే నేను చేశాను. వెల్కమ్. ఇందాకే రెడీ చేశానమ్మా. ప్లేట్ తెచ్చుకో, టిఫిన్ పెడతాను. ఆల్రెడీ చేతుల్లోనే ఉంది. ఓ, రెడీగానే ఉన్నావా? ఇటివ్వు. థ్యాంక్ యూ. హాయ్ అక్క. హాయ్. నిన్న లేట్గా వచ్చారా మీరు? పని ఎక్కువగా ఉండింది, అందుకే లేట్ అయింది. అమ్మా, నాకు టిఫిన్ ఇవ్వండి, నా కాలేజ్ లేట్ అయింది. ఇందాకే రెడీ చేశానమ్మా. ప్లేట్ తెచ్చుకో, టిఫిన్ పెడతాను. తర్వాత
నీ కాలేజ్ అంతా ఎలా ఉంది? బాగుందక్క, ఏం ప్రాబ్లం లేదు. కాలేజ్ ఎంజీ రోడ్లోనే కదా ఉంది. అక్కడ ఏదైనా షిఫ్ట్ అయిందా? లేదక్క. ఏ? ఏం లేదు, ఎంజీ రోడ్ సిగ్నల్లో ఎవరితోనో నిన్ను బైక్ మీద చూసినట్టుంది, అందుకే అడిగాను. మరిదిని, నీ ఎంక్వైరీ అంతా స్టేషన్లో పెట్టుకో, ఇంట్లో కాదు. ఎంజీ రోడ్లో ఏసీపీ మధ్యని చెల్లెలు అంజలి బైక్లో వెళ్తూ ఉండగా ఏమండి, న్యూస్ పేపర్ చదివింది చాలు, వచ్చి తినండి. చదవనివ్వరు కదా, కడుపు మంట. అరే వస్తున్నానమ్మా, నన్ను ప్రశాంతంగా న్యూస్ పేపర్ కూడా చదువుకోనివ్వదు మీ అమ్మ. టిఫిన్ కూడా తర్వాత తినచ్చు. మరిదిని, అంజలి తన ఫ్రెండ్తో బైక్లో వెళ్ళిందనే అనుకుంటున్నాను, అంతే కదమ్మా? అవునుమా. యాక్చువల్లీ నేను అసలు చూడలేదు, మీరిద్దరే నిజాన్ని చెప్పేశారు. సరే, నాకు లేట్ అవుతోంది, నేను బయలుదేరుతాను. బాయ్ బాయ్. బాయ్. ఏ జాగ్రత్తగా వెళ్ళమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేనే తలుపు తీసుకుంటాను, మీరు వెళ్ళి బండి స్టార్ట్ చేయండి. ఓకే మేడం. ఏంట్రా లైన్లోకి వెళ్ళలేదా? సార్, ఒక ప్రాబ్లం జరిగింది, అందుకనే నేను రాలేనని చెప్పాను. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం రా? ఒకళ్ళకి వడ్డీ డబ్బులు ఇవ్వాలి, అందుకే రాలేనని చెప్పాను. అది అంత అర్జెంటా? సాయంత్రం వెళ్ళి చూడొచ్చుగా, ఇదేమైనా ముహూర్తమా? సాయంకాలం లోపు డబ్బు ఇవ్వలేదంటే నా కుటుంబానికి ప్రమాదమని ఇంటికొచ్చి మరీ నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నారు సార్. వార్నింగా? ఎవడరాది? ఎవడా ఫైనాన్సరు? సార్, మన మందాకిని సార్. ఏమిటి మన మందాకిని? ఏయ్, మన మందాకిని రా. రారా రా 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 రా. చెప్పు, నీ పేరేంటి చెప్పు. కృష్ణప్ప సార్. కృష్ణప్ప? అరే రే 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 రే, నేను అదే అనుకున్నా. చాలా తెలివైన వాడురా. నాకు తెలిసినంత వరకు మందాకిని ఎవరింటికి వెళ్ళిందే లేదు, తన ఇంటికే ఎంతో మంది వెళ్తున్నారు. అలాంటిది నిన్ను వెతుక్కుంటే నీ ఇంటికే వచ్చిందంటే జోలిగా ఎంజాయ్ చేసి ఉండొచ్చుగా. అదృష్టవంతుడు రా, నీ ఒళ్ళంతా మచ్చ. సార్, నిజం చెప్పాను కదా సార్, వదిలేయండి సార్, డబ్బులు ఇచ్చేస్తాను. ఏంటి వదిలేయాలా? ఓ, సార్కి అర్జెంట్ అనుకుంటా. వెంటనే వెళ్ళిపోవాలా? అంత అర్జెంటా? మందాకి నేను వెంటనే చూసేయాలంట. ఏంటది? అందరూ ఏం చేస్తున్నారు? మీరెవరు? ఏంటి ప్రాబ్లం? నమస్తే మేడం, నా పేరు కృష్ణప్ప మేడం. ఈరోజు పొద్దున్నే అక్క, ఇంత దూరం మీరు రావాలక్క? ఒక ఫోన్ చేసింటే నేనే వచ్చేవాడిని కదక్క. అలాగా, డబ్బు అడగడానికి ఇల్లు వెతుక్కుంటూ గుమ్మం వరకు వస్తున్నారు. తీసుకున్న తర్వాత కరెక్ట్ టైంకి వడ్డీ కూడా కట్టలేనంతగా ఏమిట్రా సమస్యలు? వడ్డీ అడగడానికి నీకు ఫోన్ చేస్తే నా నెంబరే నువ్వు బ్లాక్ చేసి పెట్టావా? రేయ్, 3 నెలల వడ్డీ 36,000 ఇవ్వాలి. నేనింత దూరం నా టైం వేస్ట్ చేసుకుని వచ్చినందుకు 4,000 ఫైన్ కట్టాలి. టోటల్ గా 40,000 రూపాయలు నువ్వు నాకు ఇవ్వాలి. సాయంత్రంలోగా నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేకపోతే నిన్ను నేను ఏం చేస్తానో చూడు. అక్క, నేను చెప్పేది వినండి అక్క. అక్క, రవి, చంద్ర, మీరిద్దరూ కలిసి నాకు కొంచెం సహాయం చేయగలరా? ఏంటి కృష్ణప్ప, చెప్పు. ఇద్దరు కలిసి ఒక 30,000 సర్దారంటే నా దగ్గరున్న డబ్బులతో ఆ వడ్డీ డబ్బులు కట్టేస్తానరా. ఇలా చూడు కృష్ణ, నేను కూడా నీలాగే ఆటో డ్రైవర్ని. నువ్వే చెప్పు, అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావు? సరే, అయితే మనం ఒకటి చేద్దాం, ఆటో మీద లోన్ తీసుకుందాం. ఆటో మీద లోన్ తీసుకోవద్దు గాని నువ్వు ఒక పని చెయ్యి. నా దగ్గర చైన్ ఉంది, దీన్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకో.
థ్యాంక్స్ రా రవి, నీకు త్వరలోనే ఈ చైన్ని విడిపించిస్తాను రా. థ్యాంక్స్ రా. సరే. పెరుగు బజార్కి వెళ్ళండి. లేదు మేడం, రాను. ఎందుకు రారంటారు? రానని చెప్పకండి. మేడం, నేను వేరే రూట్ లో వెళ్తున్నాను. ఏంటి, నేను బండిలో కూర్చున్నాను. త్వరగా బండి తీయండి ప్లీజ్. మేడం, నాకు కొంచెం వేరే పని ఉంది, అందుకే కుదరదని చెప్తున్నాను. ప్లీజ్ కొంచెం దిగండి మేడం. సో మీరు రారు కదా? రావటం కుదరదండి. మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, వస్తారా రారా? లేదు మేడం, రావటం కుదరదు. సార్ సార్ చూడండి, రానని చెప్తున్నారు. రా, ఏమని అడుగుదాం. ఏయ్, కిందికి దిగయ్యా. ఏంటయ్యా రానంటున్నావు? సార్, నాకు కొంచెం పని ఉంది, అందువల్లే రాలేనని చెప్తున్నాను. అలా మాట్లాడకూడదు, వీళ్ళు ఛానల్ వాళ్ళు. ఇది స్టింగ్ ఆపరేషన్. పద స్టేషన్ కి. సార్, నాకు ఒక పెద్ద సమస్య ఉంది సార్, అందుకనే రానని చెప్తున్నాను. కొంచెం నీ అర్థం కథలు చేసుకోండి. చాలు, ఆపు, కూర్చో, బండి తీయి, స్టేషన్కి వెళ్దాం పద.